సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, తల్లి నమ్మకంతో విను, నమ్మలేని అద్భుతం నీకు జరిపిస్తాను అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి. అది ఏంటి, బాబాగారు ఆ సందేశం గురించి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విన్నామా? బాబాగారు ఏం చెప్తున్నారంటే, నీకు ఏ సమస్య ఉన్నా నా దగ్గర ప్రార్థన చేయి తల్లి. నువ్వు ప్రార్థన చెయ్యకపోయినా సరే నేను నిన్ను గమనిస్తున్నాను. నేను నీ మీద ఎంత బాధ్యతగా ఉన్నానని నమ్ము బిడ్డ, మనసారా నమ్ము. తర్వాత చూడు నీ జీవితంలో కలిగే అద్భుతాలు, ఆశ్చర్యాలు. అవును తల్లి, నన్ను నమ్మిన నా బిడ్డలకు అన్నిటినీ వాళ్ళ ఆశలు, ప్రార్థనలు అన్నీ జవాబు ఇచ్చేవాడే ఈ సాయి. నువ్వు నమ్మే ఈ షిరిడి సాయి బిడ్డ నీకు తల్లిగా తండ్రిగా ఉన్నాడని, నీ బాబా నీ జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యాలు జరగాలంటే నన్ను పూర్తిగా నమ్ము. నా సందేశాలను ఓపికగా విను. నా సాయి సచ్చరిత్ర పారాయణం చెయ్యి. నా అద్భుత ఆశ్చర్యాలు ఎవరైతే వింటారో, నా ఉపదేశాలు ఎవరైతే ఆచరిస్తారో, నా మహిమలు ఎవరైతే ఆనందిస్తారో, నా సాయి లీలలు ఎవరైతే పరవశించిపోతున్నారో వాళ్ళకి ఆ సందర్భాన్ని బట్టి సకల సిరులు నేను కలిగిస్తాను తల్లి. నా మీద నువ్వు పెట్టుకున్న నమ్మకం వల్ల, నీ బలమైన భక్తి వల్ల నువ్వు కోరింది ప్రతిదీ నీకు దక్కుతుందమ్మా. కొన్నిసార్లు ఆలస్యం అవ్వవచ్చు, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పకుండా నెరవేరుతుంది. ఎప్పుడు నమ్మకం కోల్పోయే సమయం వస్తుందో అప్పుడు నన్ను తలుచుకో. నాపై పూర్తి భారాన్ని ఉంచి నువ్వు విశ్రాంతి తీసుకో. తర్వాత ఏం చెయ్యాలి అనేది నీ బాబా నేను చూసుకుంటాను తల్లి. భక్తుని దగ్గర నా నామస్మరణ విన్నప్పుడు వాళ్ళ కర్మ దోషాలన్నీ తొలగిపోయేలా చేశాను. ఏ దోషాలైనా సరే చిక్కుల్లో చిక్కుకొని ఉంటే వారిని తప్పక విడిపిస్తాను. దీనికి మూల కారణం నమ్మకంతో ఉన్న అతని నమ్మకమే. గురువు దగ్గర తనకున్న భక్తి, ఓపిక ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే చెయ్యి వదలడు ఈ సాయి. ఆ నమ్మకాన్ని నువ్వు పెంచుకో బిడ్డ. నా శరణాగతి పొంది నా సాయి శరణం అనుకున్న వారికి ఈ సాయి ఎల్లప్పుడూ చెయ్యి వదలడు. అది అర్థం చేసుకొని నీ పక్కన ఉన్న వాళ్ళకి నేను కూడా వాళ్ళ పక్కనే ఉన్నాను. ఎవరైతే నమ్ముతారో వాళ్ళ పక్కనే ఉంటాను. ఇది ప్రతి సందర్భంలో నువ్వు తెలుసుకుంటున్నావు కదా తల్లి. అర్థం చేసుకో. ఎలాంటి అనుమానాలకు చోటివ్వకుండా, ఎలాంటి అపనమ్మకాలకు దారివ్వకుండా, ఏది కూడా నువ్వు ఆలోచించకుండా ఈ సాయిని నమ్మితే, నా పాదాల దగ్గర శరణాగతి అనేది పొందితే నీకు నేను ఎప్పుడూ తోడుగా ఉంటాను. ఆ నమ్మకాన్ని నువ్వు నమ్ము. నమ్మేలా నీకు అద్భుతాలు జరిపిస్తాను బిడ్డ. జీవితంలో ప్రతి క్షణం నా ఆశీర్వాదం ఉందని నువ్వు తెలుసుకుంటావు. ఎందుకంటే దెబ్బ తగిలినప్పుడు మందు రాసి, అలసిపోయినప్పుడు సేగ తీర్చుకుంటాం ఎంత బాగుంటుందో, కృంగిపోయినప్పుడు కూడా నీ సాయి ఆశీర్వాదంతో నీ జీవితం నిలబెడతానంటే అంతే బాగుంటుంది కదా. నా నామజపం చేస్తే కాపాడేందుకు నేను వస్తాను. నువ్వు నా నామం వేల సార్లు చెబుతున్నప్పుడు నిన్ను నేను రక్షించకుండా ఉంటానా చెప్పమ్మా? ఈ సమయంలో నీ సమస్యలన్నీ, ఎన్నో ఆలోచనలు నీ మనసులో ఉన్నాయి. అవన్నీ నిదర్శనంగానే నీకు జరుగుతూ ఉన్నాయి. నువ్వే నమ్మలేనంతగా నీ జీవితంలో అద్భుతాలు జరిపిస్తాను బిడ్డ. నువ్వు కూడా చూస్తావు బిడ్డ. నా మాటల మీద నమ్మకంతో ఉండు. నమ్మకంగా ఉంటే అంతా మంచిగా జరుగుతుంది. నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయం ఎందుకు బిడ్డ? సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.